ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందా? ప్రభావం ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ లేనటువంటి పరిస్థితినైతే ఊహించలేం. ఎందుకంటే ఆయన లేకపోతే ఇప్పుడు జరిగినంత ఎక్సైట్‌మెంట్ తోటి, ఇంత ఉత్సాహంతోటి, ఇంత ఉత్సుకతతోటి ఏపీ ఎన్నికలు జరిగి ఉండేవి కావు. సో, ఒక సినిమాలో ఉండాల్సినటువంటి అన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ ఈ ఎన్నికల్లో మనకు కనబడుతున్నాయంటే, దానికి ప్రధానమైన క్రెడిట్ మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయొచ్చు. సో, ఈ విషయం గురించి తెలుసుకునే ముందు, ఆ ఇంపాక్ట్ ఎంతుందో తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్ 'రైజ్ అప్ ద ర్యాంకర్స్' పేరుతో ధరణి ఆల్ ఇండియా ర్యాంక్ 250 ఈ అమ్మాయి కేపీఐఎస్‌కొస్తుంది. టు లాంచ్ యూపీఎస్సీ F3 అంటే ఫ్రీ ఫర్ ఫీమేల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆప్షనల్ సెలక్షన్ స్ట్రాటజీ గురించి అలాగే ఈ అమ్మాయితోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా మీకుంటుంది. ఇదే ప్రోగ్రామ్‌కి గతంలో మనం అనౌన్స్ చేసినట్టుగా ఐశ్వర్యం ప్రజాపతి ఆల్ ఇండియా 10థ్ ర్యాంక్ కూడా వస్తుంది. సో, దీనికి సంబంధించిన డేట్ 19/5/2024 10 AM వెన్యూ కేపీ యూపీఎస్సీ యూనివర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఈ ప్రోగ్రామ్‌కి రావడానికి క్రిందున్న లింక్‌లో ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఆంధ్రప్రదేశ్‌లో సైమల్టేనియస్‌గా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. అండ్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి చూస్తే గనక 2019లో 79.64% ఓట్లు పోలైతే సుమారుగా 80%. ఇప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ అదే స్థాయిలో ఓట్లు పోలాయి. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల 12 గంటల వరకు, రాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో, మనం ఈ పీఎస్‌పీకే ఇంపాక్ట్ ఒక 10 రకాల అంశాల పరంగా చూడొచ్చు. ఒకటి, అసలు ఆంధ్రప్రదేశ్‌లో యూత్ ఎన్నికల పట్ల ఆకర్షించబడ్డానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్. అలాగే స్తబ్దుగా ఉన్న పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ఒక పొలిటికల్ ఇగ్నైట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ఒకటి వారాహి యాత్ర కూడా ఒకటి. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ లేకపోతే పొలిటికల్ ఇనాక్టివిజం అనేది ఆంధ్ర రాజకీయాల్లో వస్తుందో, అటువంటి ప్రతిసారి వారాహి యాత్ర తీసుకొచ్చి ఒక కుదుపుతుండేవారు. ఓన్లీ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైమ్‌లో చేసినటువంటి కుదుపు కాదు ఇది. మొత్తం త్రూఅవుట్ 2, 3 ఇయర్స్ పాటు చేసినటువంటి వ్యవహారం. అండ్ అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనకి పీఎస్‌పీకే ద్వారా కనపడుతుంది. అలాగే 2 సామాజిక వర్గాల్ని, అంటే ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్‌గా మనకి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లోనూ ప్రెడామినెంట్‌గా ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలు, అంటే 2 కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ రెండిటిని పోలరైజ్ అయ్యేటట్టుగా చేయడంలో కూడా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా జగన్‌కి వ్యతిరేకంగా ఉండే ఓట్లు చీలిపోకుండా ఉండడం విషయంలో చాలా పట్టుబట్టి ఉన్నాడు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ప్రివెంటెడ్ ఫ్రమ్ గెట్టింగ్ డివైడెడ్. అంటే సెపరేట్‌గా పోటీ చేస్తే తెలుగుదేశం, జ ఈ జనసేన సెపరేట్‌గా పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఈ రెండిటి మధ్య చీలిపోయి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అటువంటిది రాకుండా నివారించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా స్పందించి ఆయన్ని ఓదార్చినటువంటి వ్యక్తిగా ఈ టీడీపీని సపోర్ట్ చేయడం జరిగింది. అదొక రకమైనటువంటి యాక్టివిజం. అలాగే ఈ టీడీపీ తర్వాత జనసేన అలయన్స్‌లోకి బీజేపీని తీసుకురావడంలో కూడా కీలక పాత్ర నిర్వహించారు. ఇవన్నీ గాకుండా ఎన్నికల ముందు ఒక కొత్త నినాదం, హాయ్ ఏపీ, బై బై వైసీపీ అనే ఒక నినాదాన్ని ఒక యాంథమ్ లాగా తీసుకెళ్లారు. ఇది ఆల్మోస్ట్ ఎలాగైతే ఒక బహిరంగంగా ఒక 5 కిలోమీటర్ల రోడ్‌లో జరిపినటువంటి ఒక డీజే కార్యక్రమం లాగా ఉంది. సో, ఇది ప్రజల్లో ఉన్నటువంటి యూత్‌లో ఉన్నటువంటి న్యాచురల్ వైబ్‌ని సూచించేటటువంటిది. సో, అటువంటి ఒక వైబ్ క్రియేట్ చేయడంలో, సోషల్ వైబ్ క్రియేట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. అలాగే సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో కూడా ఆహ్, ఈ పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకవైపు చేస్తారు. అదేవిధంగా ఈ జనసేన పార్టీకి కూడా సోషల్ మీడియా విభాగం ఉంది. అండ్ ఎన్నికల ముందు ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ కూడా ఈయనని ఎలివేట్ చేయడంలో క్రియాశీలకంగా పనిచేసింది. ఇవన్నీ గాకుండా సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు. అంటే మొండి పట్టి నాకు 175 సీట్లు కావాలనో, 100 సీట్లు కావాలనో ఇలా పట్టుబట్టకుండా
ఎన్ని సీట్లు కుదిరితే అన్ని సీట్లు మాత్రమే తీసుకొని, టోటల్‌గా వైసీపీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైన చర్య తీసుకున్నాడు. అంటే ఈ అంశాలు 10 రకాల అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే, ఎవరైనా గెలవచ్చు. అంటే వైసీపీ గెలుస్తుందా? లేకపోతే ఈ కూటమి గెలుస్తుందా? సంబంధం లేదు. కానీ డెఫినిట్‌గా హి ఈస్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ది అవెంజర్స్. అంటే థానోస్ గెలవచ్చు. లేకపోతే అవెంజర్స్‌లో ఉన్నవాళ్ళు, ఈ కూటమిలో ఉన్నవాళ్ళు వీళ్ళు గెలవచ్చు. గెలుపు ఎవరిదైనా సరే, ఈ పవన్ కళ్యాణ్ మాత్రం ఐరన్ మ్యాన్‌గా నిలిచిపోతాడు.